కార్మిక చట్టాలను అంటే ఆనాడు 139 సంవత్సరాల క్రితం అమెరికాలో చికాగో నగరంలో జరిగిన పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని ఆ రోజు 8 గంటల పని విధానం వచ్చింది. ఆ 8 గంటల పని విధానం కాదు, ఈరోజు 12 గంటలు పని చేయాలని చెప్పేసి మోడీ ఈరోజు చట్టాలు తీసుకొచ్చాడు. ఇలా బీజేపీ పాలిత ప్రాంతాల్లో జీవోలు అమలు చేశారు. మన పక్కనున్న ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా ఒక జీవో తీసుకొచ్చాడు 10 గంటల వరకు చేయాలని. అంతేకాదు మన తెలంగాణ కూడా 10 గంటలు చేయాలని జీవో తీసుకొచ్చింది. అందుకే మనం అడుగుతా ఉన్నాం, ఏంటి మేము 139 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న హక్కుల్ని కూడా ఈరోజు మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు, కార్మిక హక్కుల్ని కాలు రాస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి ఇలా గలవెత్తి మనం పోరాటం చేస్తూ ఉన్నాం. అందుకే అదొక్కటే కాదు, ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు 20 కోట్ల మంది పనిచేస్తూ ఉన్నారు. రెక్కల కష్టం మీద ఆధారపడి పనిచేస్తున్న వాళ్ళకు వాళ్ళందరికీ కూడా 80 కోట్లే ఈరోజు బడ్జెట్లో పెట్టారు. మనం అడిగాం 2.5 లక్షల కోట్లు ఇస్తేనే ఈరోజు 200 రోజులు పని కల్పించవచ్చు, రోజు 600 ఇవ్వచ్చు అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. అదే కాదు, కనీస వేతనం ఈరోజు కార్మికులకు ఎందేస్తూ ఉన్నారు. మనం పరిశీలిస్తే ఈరోజు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్తా ఉన్నాం మనం. కానీ